హలో గైస్, యాక్చువల్లీ ఈరోజు నేను ఈ షార్ట్లో చెప్పబోయేది ఏంటంటే, చిన్నప్పుడు మా అమ్మ బర్త్డే. అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టం అంటే, అర్ధరాత్రి ఆకలేస్తుందంటే, ఏ అమ్మాయినా, ఎవరి అమ్మాయినా సరే, అర్ధరాత్రి ఆకలేస్తుందంటే పక్కన లేచి చపాతీను లేదా టొమాటో బండి పచ్చడి ఏదో ఒకటి చేసి మనకు అన్నం తినిపించేసే అలసిపోయి పడుకుంటుంది మార్నింగ్ నుంచి నైట్ వరకు. అయినా సరే అర్ధరాత్రి మెలకు మనకొచ్చి లేపినా సరే, ఆకలన్నా సరే, వెంటనే ఏదో ఒకటి చేసి పెట్టేసే అమ్మ. ఆ ప్రేమ ఎంత మధురమైంది కదా. సో ఆ అమ్మ మీద నా చిన్నప్పుడు చూస్తున్నారా, నా చిన్నప్పుడు నేను రాసిన ఇది ఒక లెటర్. అమ్మ బర్త్డే రోజు కనిపిస్తుందా? హ్యాపీ బర్త్డే మామ్. ఒక చిన్నపిల్లలు రాసినట్టుగా, అంటే మరీ చిన్నప్పుడేం కాదు, 2011లో రాశాను. సో చిన్నపిల్లల హ్యాండ్ రైటింగ్ లాగా రాశాను అనమాట. ఆ మెమోరీస్ ఇంకో నాకు బాగా మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది. అండ్ ఒక కవిత కూడా రాశాను, అది కూడా మీకు ఈరోజు చదివి వినిపించాలనుకుంటున్నాను. ఏమని రాశానంటే, అమ్మ బర్త్డేకి రాశాను లెటర్ ఇది. హ్యాపీ బర్త్డే అమ్మ, ఐ లవ్ యూ అమ్మ. నువ్వంటే మాకు చాలా ఇష్టం. మమ్మల్ని చాలా కష్టపడి బాగా ఇష్టపడి పెంచావు. కంటికి రెప్పలాగా మమ్మల్ని కాపాడుతూ, ఆకలి బాధ తెలియనివ్వకుండా, అడిగింది లేదనకుండా పెంచావు. మా సుఖం కోసం నీ సుఖాన్ని త్యజించావు. మంచి పిల్లలుగా తీర్చిదిద్దావు. నీ తల్లితనానికి ఎప్పుడూ రుణపడి ఉండే నీ కొడుకు, నీ కూతురు. ఇంగ్లీష్లో కూడా రాశాను. ఏం రాశానంటే, ఏదో అప్పటికి నాకు ఉన్న ఇంగ్లీష్ నాలెడ్జ్ ప్రకారం అమ్మని నాకు ఇచ్చినందుకు అమ్మమ్మకి, ఆ భగవంతుడికి థ్యాంక్స్ చెప్తే ఇంగ్లీష్లో రాశాను. ఇంగ్లీష్లో మిస్టేక్స్ ఉంటే ఏమనుకోకండి, అప్పటి నా లాంగ్వేజ్ 13 years బ్యాక్. థ్యాంక్ యూ సో మచ్ God and grandmother for giving me such a mother. No one can be like her. In our view, no one can equal to her. We love her. We will be with her forever. We cannot reach her status and stage and position forever and never. No one can look after us like her. ఇది నేను చాలా ఇష్టపడి అమ్మ కోసం రాసిన లెటర్ అన్నమాట. ఇది అంటే చిన్నపిల్లల రైటింగ్లో ఉన్నట్టు ఉండాలి అని అమ్మకి అట్లా రాశాను. ఇదేమో ఇంగ్లీష్లో రాశాను. ఫోటో తీసి పెడతాను. ఇంకా బాగా చెప్పుకోదగింది ఏంటంటే, నేను కవితలు బాగా రాస్తాను. తెలుగు బాగా కొంచెం డెప్త్గా బాగానే అర్థం చేసుకోగలుగుతాను, రాయగలుగుతాను ఫీలింగ్స్తో. సో నేనేం ఆలోచించానంటే, 9 నెలలు కడుపులో మోసి బిడ్డకి ఏం కావాలో దానికి తగ్గట్టుగా ఆరోగ్యవంతమైన ఫుడ్ తిని, జాగ్రత్తగా, ఆమెకి భారంగా ఉన్నా, ఇబ్బందిగా ఉన్నా, పడుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది, అటు ఇటు తిరగడానికి ఇబ్బందిగా ఉంటుంది, కూర్చుని ఏదైనా పని చేయాలంటే ఇబ్బందిగా ఉంటుంది. స్టిల్ అయినా సరే మనల్ని అపురూపంగా 9 నెలలు తన కడుపులో మోసి జన్మనిచ్చే క్షణాన ఒక తల్లి పిల్లల గురించి పడే ఆరాటం, ఆవేదన ఎట్లా ఉంటుంది అనేది నేను అందరు అమ్మల గురించి రాశాను. జన్మనిచ్చిన క్షణమున తల్లి పడే ఆరాటం అని హెడ్డింగ్ పెట్టుకున్నాను. అందమైన మొక్కకు పూచిన పుష్పమా, వాడిపోకు ఒక్క రోజులు. వేకువ జామును ఉదయించిన సూర్యకిరణమా, ముగిసిపోకు ఒక్క పకటిలు. ఎన్నో ఆశల తర్వాత జన్మించిన ప్రాణమా, ఈ తల్లి నదులు పోబోకి ఈ జన్మలో. అంటే ఒక పువ్వులాగా, ఒక్కరోజు ఉదయం మాత్రమే ఉండే ఒక సూర్యుడిలాగా, ఎన్నో ఆశల తర్వాత జన్మించిన ప్రాణము ఈ జన్మలోనే వదిలిపోవద్దు, మళ్ళీ జన్మలకి నువ్వే కావాలి, ఎంతో అపురూపంగా కనుక్కున్నాను అని ఒక ఫీలింగ్తో తల్లి జన్మనిస్తుంది అని నేను ఫీల్ అయ్యి, మా అమ్మని చూశాను కదా, సో నేను ఫీల్ అయ్యి రాశాను అన్నమాట.
మీకు ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. నాకైతే ఈ వర్డ్స్ చాలా నచ్చాయి. మేబీ ప్రతి తల్లి ఇట్లాగే కలకాలం వాళ్ళ పిల్లలు ఉండాలి, క్షేమంగా ఉండాలి అని ప్రతి క్షణం ప్రతిరోజు ఆరాటపడుతూనే ఉంటుంది.